నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఉండేటప్పుడు పరిశ్రమలు పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, అప్పుడు కృషి ఇప్పుడు ఫలిస్తుంది అన్నటువంటిది నిదర్శనం. ఇప్పుడు రెండు విషయాలు మనం చెప్పుకుందాం. వివరాల్లోనికి వెళితే, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసినటువంటి కృషి ఫలిస్తుందని చెప్పవచ్చు. విశాఖలో నిర్వహించినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో భాగంగా చేసుకున్నటువంటి ఒప్పందాలు వాస్తవ రూపం ఇప్పుడు దాలుస్తున్నాయి. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఏఎం గ్రీన్ క్రో గ్రూప్ సంస్థ 12,500 కోట్ల పెట్టుబడులపై తుది నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దీంతో ఏడాదికి 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ కార్యకలాపాలు 2020లో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 1300 మెగావాట్ల కార్బన్ రహిత విద్యుత్తు, 4500 మెగావాట్ల సోలారు, 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు, ఇతర వనరులను కంపెనీ సమకూర్చుకుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే అమోనియాను యూరప్కు ఎగుమతి చేయనున్నారు. ఇందుకోసం యూరా క్లీన్, కెప్పెల్, యూనిఫర్ వంటి ప్రధాన సంస్థలతో ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందాలు సైతం ఇప్పటికే కుదుర్చుకుంది. మరోవైపు ఏడాదికి 5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యాన్ని 2030 నాటికి సాధించేలా దేశవ్యాప్తంగా ఉత్పత్తి కార్యకలాపాలు విస్తరించేందుకు గ్రీన్కో సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి కృషికి ఇప్పుడు ఫలితం ఏర్పడుతుందని చెప్పవచ్చు. నమస్తే.